పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాస్కా కాలంలో ఉన్న మనం ఈనాడు పునీత ఫిలిప్పు యాకోబుల మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఈ ఫిలిప్పు గారిని, ఫిలిప్పు అనే మాటకు అర్థం అశ్వప్రియుడు అని అర్థం. ఫిలిప్పు గారు బెత్సయిదాపుర నివాసి. ఆంద్రేయ ఫిలిప్పు గారిని యేసు ప్రభుకి పరిచయం చేయడం చూస్తున్నాం. ఆంద్రేయలో ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఒక్కొక్క శిష్యుణ్ణి లేకపోతే ఒక్కొక్క మిత్రుణ్ణి యేసు ప్రభుకి పరిచయం చేయడం. ప్రియులారా, మనం కూడా జ్ఞానస్నానం పొందిన దగ్గర నుండి 30 సంవత్సరాలు కావచ్చు, 40 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, ఎంతమందిని ప్రభుకి పరిచయం చేయగలుగుతున్నాం? ఇదే మనం ఆలోచించుకున్నట్లయితే ఫిలిప్పుకి ధైర్యం ఎక్కువ. ఆయన హృదయం నిర్మలమైనదని ప్రభువే గుర్తించాడు. అందుకే మొదటిసారిగా ఫిలిప్పును నీవు నన్ను అనుసరింపము అని పలికి ఉన్నారు. ఎప్పుడు ఇది ఫిలిప్పు గారిని నన్ను అనుసరింపమన్నారో ప్రభు, ఆనాటి నుండి ఫిలిప్పు గారు ప్రభుని అనుసరించడం మొదలుపెట్టారు. ఫిలిప్పు గారికి ఉన్న మంచి స్నేహితుడు నతానియేలు, అనగా బర్తలోమియో. అందుకే ఫిలిప్పు బర్తలోమియో గారిని యేసు ప్రభుకు పరిచయం చేస్తుంటాడు. ఈ రీతిగా శిష్యుల బృందం దినదినం పెరుగుతుంది. ఈ ఫిలిప్పు గారు చక్కని స్వభావము కలిగిన వ్యక్తి, ఇతరులను అర్థం చేసుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఫిలిప్పు గారు. ధైర్యశాలి కాబట్టి ప్రభువుని అడుగుతున్నారు. ప్రభు, మాకు తండ్రిని చూపించండి అని అడిగితే ప్రభు చెప్తున్నారు, ఫిలిప్పు, నన్ను చూసేవాడు తండ్రిని కూడా చూస్తున్నాడు అని. అంటే యేసు ప్రభువును చూస్తున్న ప్రతి ఒక్కరూ తండ్రిని చూస్తున్నారు. ఇదే మనం గుర్తుంచుకోవాలి. తండ్రిని వేరేగా, ప్రభువుని వేరేగా మనం చూడవలసిన పని లేదని. యేసు ప్రభుని ఎప్పుడైతే మనం చూడగలుగుతున్నామో అదే త్రిత్వములో ఉన్న రహస్యం. మనం సత్యోపదేశంలో చెప్తాం, ఒకే దేవుడు, ఒకే దేవుని యందు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ అనే 3 వ్యక్తులు ఉన్నారు అని చెప్తున్నాం. అందుకే మనం అక్కడ కూడా చెప్తున్నాం, ముగ్గురు దేవుళ్ళు అంటే కాదు, ఒకే దేవుని యందు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ అనే 3 వ్యక్తులు ఉన్నారని సత్యోపదేశంలో చెప్తున్నాం. ఈ త్రిత్వాన్ని యేసు ప్రభు ఫిలిప్పుకి చూపిస్తున్నారు. ప్రియులారా, నన్ను చూసువాడు తండ్రిని చూచుచున్నాడు. ఇక ఫిలిప్పులో ఉన్న ధైర్యం ఏంటంటే, ప్రభు మాకు మార్గము ఎట్లు అని అడిగినప్పుడు నేనే మార్గము, సత్యము, జీవమని చెప్తున్నారు. కావున యేసు ప్రభుని మార్గములో మనం నడవాలి అంటే ఫిలిప్పు గారిలాగా మనం ప్రభు ఎడల భయభక్తులు కలిగి ఉండాలి, ప్రభుని ప్రేమించగలిగే వ్యక్తిగా ఉండాలి, ప్రభు కోసం పనిచేసే వ్యక్తులుగా తయారవ్వాలి. అదే ఫిలిప్పు గారిలో ఉన్న గొప్పతనం. ఇక్కడ ఫిలిప్పు గారు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు. అపోస్తుల చర్యలో ఇంకొక ఫిలిప్పును చూస్తాం, ఆయన డీకన్ ఫిలిప్పు గారు అంటారు. అయితే ఈ ఫిలిప్పు గారుని మనం అపోస్తుల చర్యల్లో కూడా మనం చూడగలుగుతుంటాం. ప్రియులారా, ఎందుకంటే పౌలు గారికి ఈ ఫిలిప్పు గారు ఎంతగానో సువార్త సేవలో సహకరిస్తుంటారు. ఈ ఫిలిప్పు యేసు ప్రభువును చూసిన తర్వాత మేము మెస్సియాను కనుగొంటిమి అని పలుకుతున్నారు. నిజమే, మన క్రైస్తవ జీవితంలో మెస్సియా అయిన క్రీస్తుని ఎంతవరకు కనుగొనగలుగుతున్నామో. అందుకే ఈ ఫిలిప్పు గారు అనేక మంది గ్రీసు దేశీయులను కూడా యేసు ప్రభుకి పరిచయం చేశారు. ఈయనలో ఉన్న సుగుణం. ప్రియులారా, అదే రీతిగా ఈనాడు యాకోబు గారి మహోత్సవాన్ని కొనియాడుతున్న మనం, ఈ యాకోబు గారు మరియమ్మ కుమారుడు. అందుకే చాలాసార్లు బైబిల్లో యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు వాళ్ళే అంటారు, వీళ్ళ సోదరులు మనతో లేరా, వీళ్ళ సోదరుడు యాకోబు వాళ్ళు కాదా అని అడిగినప్పుడు
యాకోబు యూదాల కాదన్నప్పుడు మనం వెంటనే ఏమని కన్క్లూషన్కి వచ్చేస్తున్నామంటే ఈ మరియ తల్లికి పిల్లలు ఉన్నారని. లేదు, మరియ తల్లికి యేసు ప్రభు ఒక్కడే కుమారుడు. వీళ్ళు దూరపు బంధువులు. ప్రియులారా, ఇదే మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ యాకోబుని ప్రభు తాబోరు పర్వతం దగ్గరగా ఆ ముఖ్యమైన ఘట్టాల్లోకి తీసుకెళ్ళడం మనం చూస్తున్నాం. తాబోరు పర్వతం దగ్గర యోహాను, యాకోబు, పేతురు ముగ్గురు వెళ్ళడం చూస్తున్నాం. అలాగే యేసు ప్రభు గెత్సెమనే తోటకి వెళ్ళినప్పుడు ఈ యాకోబుని తీసుకువెళ్ళడం చూస్తున్నాం. మనకిష్టమైన వాళ్ళని, మనకు ప్రియమైన వాళ్ళకి మనం కొన్ని సీక్రెట్లు చెప్తాం, వాళ్ళతో మనం ఆత్మీయంగా ఉంటాం. ఇక్కడ ప్రభు కూడా శిష్యుల బృందంలో యాకోబుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే పునరుత్థానుడైన యేసు ప్రభుని సాక్ష్యం ఇవ్వడానికి స్పెయిన్ దేశంలో పనిచేసి తొలి వేద సాక్షి, 12 మంది వేద సాక్షులు తొలి వేద సాక్షి మరణాన్ని పొందారు. కావున ఈ పునీతుల పిలుపు యాకోబుల మహోత్సవం పూట వాళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సిన సత్యాలు ఏంటంటే, ప్రభువుని ప్రేమించాలి, ప్రభు కొరకు పని చేయాలి, ప్రభు సాక్షులుగా మిగిలిదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడనుగాక. ఆమేన్.